అండి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు ఇంత దూరం వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఫ్రెష్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్న చాలామంది ఐ మీన్ దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. నిజంగా కూడా లాస్ట్ వీవ్ హ్యాడ్ ఒక 2 years ఆఫ్ ట్రావెల్ ఉండింది ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో. అండ్ చాలా తక్కువ సినిమాలకి మనము ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో కానీ ఆ సినిమాతో పనిచేసిన యాక్టర్స్తో కానీ మనం ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది. మనకు చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది అది. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్ నాకు. సో ఈ సినిమా షూట్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ ఒక 1.5 year ముందు నేను డైరెక్టర్ ప్రమోద్ హర్షాన్ని కలిశాను. సో తను నాకు ఈ కథ చెప్పాడు, ఈ సినిమా చేద్దాం బ్రో అని చాలా రోజులు అనుకున్నాము. And when we finally found a producer who believed in the script as much as we did, we were more than elated. సో నాకు అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసినట్టు అనిపించింది అంటే నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బికాస్ ప్రమోద్ నాకు అప్పటికే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. సో ఐ థింక్ ఆ కంఫర్ట్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అండి. అంటే నాకు ప్రమోద్ మీద ఉన్న నమ్మకం, ప్రమోద్కి నా మీద ఉన్న నమ్మకం, ఐ థింక్ ఈ సినిమా ఇంత న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్. అండ్ ఈ సినిమా చేయడానికి ఈ పుట్ టుగెదర్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అంటే మా రైటర్ ఇమ్రాన్ గారు కానివ్వండి, లేకపోతే డిఓపి క్రాంతి గారు కానివ్వండి, సుప్రియ గారు ఫ్రమ్ ఆర్ట్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ టుగెదర్ అండి. చాలా తక్కువ సినిమాలకి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. అయితే ఈ సినిమా బాగుంటుందని అందరు ఐ మీన్ యాక్టర్స్ అందరము స్టేజ్ మీద అందరం చెప్తాము. ఈ సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. బట్ వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్, అదైతే నేను అష్యూర్ చేయగలుగుతాను, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ ఫాదర్కి ఫోన్ చేసి థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని ఖచ్చితంగా చెప్తారు. దట్ విల్ డెఫినెట్లీ బి అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అదైతే నా గ్యారంటీ అది. సో అంత బ్యూటిఫుల్ ఇమోషన్ ఉందండి. అట్ ద సేమ్ టైం చాలా వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాము ఈ కథని. ఎక్కడ కూడా ప్రీచీగా మేము ఒక పాయింట్ చెప్పాలని చెప్పలేదు. బట్ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంటర్టైన్డ్ అండ్ బయటకు వచ్చినప్పుడు ఆ ఒక చిన్న ఇమోషన్ ఫీల్ అయ్యే బయటకు వస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో రాజీవ్ గారితో డైలాగ్ ఉంటుందండి. బేసిక్లీ సక్సెస్ అనేది రావడానికి కొంత టైం పట్టొచ్చు, అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, కానీ ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న పనిని మనం కనుక ఎంజాయ్ చేస్తూ యూనో ఒక సిన్సియారిటీతో మనం కనుక పనిచేస్తే ద సక్సెస్ విల్ నెవర్ లీవ్ యూ. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆయన ఇంకా చాలా బాగా చెప్పారు నాకంటే ఇప్పుడు చెప్పిన. బట్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఫర్ దిస్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది అండి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. మేము అంటే సక్సెస్ కోసం ఈ సినిమా చేయలేదు, అంటే ఈ సినిమాతో మేము పెద్ద హిట్ కొట్టాలనో లేకపోతే ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకోవాలనో ఆ ఇంటెన్షన్తో చేయలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క రోజు మా వర్క్ని మేము ఎంజాయ్ చేస్తూ చాలా సిన్సియారిటీతో పనిచేసాము ఈ సెట్ మీద ప్రతి ఒక్క రోజు. సో ఆ ప్రాసెస్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్టే చాయ్వాలా. అండ్ దట్ ఈస్ వై ఐ ఫీల్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ ఫిలిం విల్ రిఫ్లెక్ట్ ది అమౌంట్ ఆఫ్ ఫన్ వీవ్ హ్యాడ్, ది అమౌంట్ ఆఫ్ లవ్ వీ పుట్ ఇన్ టు ద ఫిలిం. సో త్వరలో థియేటర్స్లోకి మీ ముందుకు రాబోతున్నాము. వచ్చినప్పుడు ఐ హోప్ మీ అందరికీ అంతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రశాంత్ విహారీ గారు ఈజ్ కంపోజ్ సమ్ బ్యూటిఫుల్